ఓకే ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ ఫస్ట్ రౌండ్ లో తగ్గేదేలేలో మేము ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం. మీరు క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఎస్ తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ పరిచయం అవుతారు? పేరు చెప్పు. స్నేహ. స్నేహ క్వశ్చన్ ఏంటంటే కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ పరిచయం అవుతారు? యూట్యూబ్ కామెంట్స్ లో. యూట్యూబ్ కామెంట్స్ లో. ఏయ్ ఏమని పెడతావు కామెంట్స్ నువ్వు? హాయ్ అని పెడతా. హాయ్ అని పెట్టాను, కింద ఇంకోటి హాయ్ రా అని పెడతాడా? అన్న వెంటనే ఏంట్రా అని పెడతావా? హాయ్ ఫ్రెండ్స్ అని పెడతా. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. పేరు చెప్పు. నా పేరు డైమండ్. ఏ డైమండ్. కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ పరిచయం అవుతారు? వాష్రూమ్ లో. ఇప్పుడు మన ఇద్దరం కామన్ టాయిలెట్స్కి వెళ్ళినాం, ఎట్లా పరిచయం చేసుకుంటావు కొత్త ఫ్రెండ్ అని? హాయ్ భయ్యా. హాయ్. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉంటా. నేను ఇక్కడే ఉంటా. పేరు చెప్పు. దిస్ ఈస్ దీపిక. దీపిక. ఏ దీపిక పట్టుకొని. దీపిక క్వశ్చన్ ఏంటంటే కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ పరిచయం అవుతారు? కస్టమర్ కేర్ కాల్స్. కస్టమర్ కేర్ కాల్స్. ఏయ్ సరే ఇప్పుడు నేను కస్టమర్ కేర్ కాల్ చేసి నువ్వు మాట్లాడాలి. ఓకేనా? హలో. హలో. హలో మేడం, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఇచ్కి బ్యాంక్. హాయ్ సార్. మేడం మేము ప్రొవైడ్ చేస్తున్నాము మీకు లోన్లెస్ లోన్, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. మాకొద్దు. ప్లీజ్ మీ వాయిస్ స్వీట్ గా ఉంది మేడం, చెప్పండి. వద్దు సార్ మాకు లోన్. దీపిక మీ వివరాలు ఏంటో తెలుసుకోవచ్చా? మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అన్ని. ఖమ్మం. ఖమ్మంలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేనున్న దగ్గర నుంచి. నేనున్న దగ్గర నుంచి. ఓ మై గాడ్, సేమ్ పించ్. ఓకే దీపిక ఉంటాను మరి, నా నెంబర్ సేవ్ చేసుకుని సాయంత్రం మెసేజ్ చేయి. బాయ్. నా పేరు హర్ష. ఓకే హర్ష. హర్ష, కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ పరిచయం అవుతారు? చెరువుగడ్డ దగ్గర. చెరువుగడ్డ దగ్గర ఎలా ఉంటుంది మీ సిచ్యువేషన్? ఇప్పుడు నీకు నీ ఫ్రెండ్ ఎవరు చెరువుగడ్డ? చాలా దారుణంగా ఉంటుంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? దిస్ ఈజ్ రజిత. రజిత. హాయ్ బావా. ఏ హాయ్ రా. రజిత క్వశ్చన్ ఏంటంటే కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ పరిచయం అవుతారు? ఆన్లైన్ లో. ఆన్లైన్ లో అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని కలిపి ఒకటి చెప్పు. వాట్సాప్ లో. ఇన్స్టాలో మెసేజ్ పెడతావా? ఏమని పెడతావు? హాయ్ అని పెడతా. తర్వాత హౌ ఆర్ యు అని పెడతా. తర్వాత ఎక్కడున్నావు ఇంకా తర్వాత ఐ లవ్ యు. అరే ఏంట్రా ఇది? ఓకే తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అని ఎప్పుడు అంటారు? పేరు చెప్పు. దిస్ ఈస్ గ్రేస్. క్వశ్చన్ ఏంటంటే త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అని ఎప్పుడు అనిపిస్తుంది? బాగా చదువుకోమని చెప్పినప్పుడు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అని చెప్పాలనిపించింది. చేస్తే ఏం చేస్తావు? చేసుకుంటా. వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నా పేరు హర్ష. హర్ష నైస్ నేమ్ రా. హర్ష నాన్న పెళ్లి చేసేయండి నాన్న ఎప్పుడు అనిపిస్తుంది? అందమైన అమ్మాయిని చేసినప్పుడు ఈ అందమైన అమ్మాయిని చూసినప్పుడు అనిపించిందా? అనిపిస్తుంది. ఏం చేసావు నాన్న? డాన్స్. ఓ దీని డాన్స్ అంటారా? ఓ మై గాడ్, ఇది డాన్సా? ఓకే చాలా బాగా చేసావు, కానీ డాన్స్ కాదు అది. మా ఊర్లో డాన్స్ డాన్స్ అంటారా? మై నేమ్ ఈస్ జుబేదా. ఏ జుబేదా, హౌ ఆర్ యు రా? ఫైన్. ఓకే క్వశ్చన్ ఏంటంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అని ఎప్పుడు అంటావు? ఆన్లైన్ లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూసినప్పుడు. ప్రీ వెడ్డింగ్ షూట్ చూసినప్పుడు. అవునా, సినిమాలో డైలాగ్ ఉంటది కదా, నాన్న ఈ చదువులన్నీ నా వల్ల కాదు, త్వరగా పెళ్లి చేసేయి నాన్న. చూసారా మీ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో? మీరు లక్షల ఫీజులు కట్టి చదివిపిస్తా అంటే నాన్న చదువులు నా వల్ల కాదు, పెళ్లి చేయంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఒక పోజులు ఉంటాయి కదా, ఆ పోజుల్లో ఏ పోజు నీకు బాగా ఇష్టం? చేద్దాం ఒకసారి ప్రీ వెడ్డింగ్ షూట్ పోజెస్. నా పేరు దీపక్. నాన్న నాకు పెళ్లి చేసేయండి త్వరగా అని ఎప్పుడు అడుగుతావు? పాల గ్లాస్ చూసినప్పుడల్లా పెళ్లి చేయి. పాల గ్లాస్ అంత లేవు నీకు? పాల గ్లాస్ ఎందుకు లేడాడు? ఏం తక్కువ దీపక్ని రా, దీపక్ని వెనకాల నేనున్నారా? పాల గ్లాస్ ఏది? పాల గ్లాస్ ఏదంటే తేవాల్సింది నువ్వు, నేను కాదు. ఇది పాలేవి? తేపోండి.
పట్టుకోరా వెచ్చని నా శ్వాసను నువ్వు చలి కాచుకోరా మదనా 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 నా సంగట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా శృంగార వీరా. ఐఎమ్ గౌతమి. గౌతమి, క్వశ్చన్ ఏంటంటే త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అని ఎప్పుడు అంటావు? ఆటో అంకుల్ ఆంటీ అన్నప్పుడు. ఆటో అంకుల్ నేను ఆంటీ అన్నప్పుడా? అంటే ఓ 35-40 వచ్చాక చేసుకుంటావా? లేదు, ఆటో అంకుల్ ఆంటీ అంటే నన్ను అంటే అంటారా? ఇట్లా కాదు, పెళ్లి చేసుకుని వస్తే అప్పుడు అను అంటే అంతే. అంతేగా అంతేగా. ఎస్, తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. కాలేజీకి యూనిఫామ్ ఫార్మల్స్ కాకుండా మీకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకురమ్మంటే ఏం వేసుకుంటారు? పేరు చెప్పు. మై నేమ్ ఇస్ తనుష. తనుష, క్వశ్చన్ ఏంటంటే కాలేజీకి యూనిఫామ్ ఫార్మల్స్ కాకుండా నీకు నచ్చిన డ్రెస్ లో రమ్మంటే ఏ డ్రెస్ లో వస్తావు? బుర్కాలో వస్తాను. బుర్కా ఎందుకమ్మా? మీలాంటి వాళ్ళు చూడొద్దని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అంటే ఇప్పుడు నేను చూస్తే ఏంటి ప్రాబ్లము? నేను మిమ్మల్ని చూడాలని. నాకు తెలిసి ఒకటే డ్రెస్ ఉంది, అది మళ్ళీ మళ్ళీ తెలవద్దు అనేసి కవర్ చేసుకోవడానికి బుర్కా వేసుకొస్తుంది. నువ్వు అదే చేసావా? నేను అదే చేసేదాన్ని అప్పుడు. హాయ్ అన్న, నా పేరు విశాల్. విశాల్, క్వశ్చన్ ఏంటంటే కాలేజీకి ఫార్మల్స్ లేక యూనిఫామ్ కాకుండా మీకు నచ్చిన బట్టలు వేసుకురమ్మంటే మీరేం వేసుకొస్తారు? డబ్బులు ఎందుకు ఖర్చు, పొద్దున న్యూస్ పేపర్ కట్టుకొని వస్తా. చూడు, కళ్ళు మూసుకో. వాడు ఒక న్యూస్ పేపర్ కట్టుకొని వస్తే ఎలా ఉంటుంది ఊహించుకో. వద్దు. వద్దా? మరి ఇక్కడ ఏం చేయాలి? అది తిరిగితే ఎక్కడ చూపించుకోవాలో తెలియదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దిస్ ఇస్ కావ్య. కావ్య, క్వశ్చన్ ఏంటంటే కాలేజీకి యూనిఫామ్ కాకుండా ఇంకేదైనా డ్రెస్ వేసుకొని రమ్మంటే ఏం వేసుకున్నావు? స్టైల్ గా రోజు హీరోయిన్ లెక్క వస్తా. హీరోయిన్ లెక్క? ఎట్లా హీరోయిన్ అంటే? నువ్వు హీరోయిన్ లెక్క అన్నావు కదా. హీరోయిన్ లెక్క అంటే ఆమె రోజు ఐబ్రోస్ ఇవన్నీ మేకప్ అదని తీసుకొని 3-4 కేజీలు వేసుకుంటావా? అంటే హీరోయిన్ అట్లా వేసుకుంటారు. ఈమె చూడు 2 కేజీలు వేసుకుంది. వేసుకోవా? సరే, ఓకే, వెళ్ళు. ఎస్, తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి ప్లేస్ లో పడుకుంటే మీకు హాయిగా నిద్ర పడుతుంది? మై నేమ్ ఇస్ విన్యశ్రీ. విన్యశ్రీ, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి ప్లేసుల్లో పడుకుంటే బాగా నిద్ర పడుతుంది? పొలాల మధ్యలో లుంగి కట్టుకొని పనుకుంటే హాయిగా ఉంటది. మొత్తం ఇటు పొలాలు వేసి మధ్యలో లుంగి కట్టుకొని అంతేనా? దిస్ ఇస్ మణికంఠ సాయి. మణికంఠ సాయి, ఎలాంటి ప్లేస్ లో పడుకుంటే మీకు హాయిగా నిద్ర పడుతుంది? శ్మశానంలో. ఎప్పుడైనా ట్రై చేసావా? ట్రై చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేయి, బాగుంటుంది నిజంగా. ఇట్స్ వర్తబుల్. నువ్వు కూడా కంపెనీ ఇస్తావు అన్న? నేను ఇస్తా. నా పేరు కలహాసిని. కలహాసిని, నైస్ నేమ్. కలహాసిని, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి ప్లేస్ లో పడుకుంటే బాగా నిద్ర పడుతుంది? సముద్రం పక్కన పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. సముద్రం సౌండ్ విన్నావు ఎప్పుడైనా నైట్? చాలా భయంకరంగా ఉంటుంది తెలుసా? అప్పుడు సునామీ వస్తే పరిస్థితి ఏంటి? కొట్టుకోపోతా. ఓకే, సూపర్ గా ఆన్సర్ చెప్పారు. గర్ల్స్ గానీ బాయ్స్ గానీ అద్దరు కొట్టారు ఈ రోజు. స్పెషల్లీ మా హ్యాండ్సమ్ బాయ్స్ అయితే క్రేజీగా చెప్పారు. అసలు క్యూట్ గర్ల్స్ ఎంత బాగా పర్ఫామ్ చేశారో ఈ రోజు.